అయితే యాక్చువల్లీ మనకు కొన్ని బేసిక్స్ చెప్తే అయితే ఫ్రాక్షన్ స్కేల్ ఫ్రాక్షన్స్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఎట్లాంటివి అంటే పైన బిగ్ నంబర్ ఉండి కింద స్మాల్ నంబర్, పైన స్మాల్ నంబర్ ఉండి కింద బిగ్ నంబర్. ఇంకొకటి పైన బిగ్ నంబర్ ఉండి కింద స్మాల్ నంబర్. ఇది రెండు కూడా సేమ్ ఈక్వల్ నంబర్స్. ఈక్వల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది కదా. బిగ్ బై స్మాల్ ఉన్నప్పుడు కట్ చేసినాం అనుకో, అంటే ఇక్కడ సపోజ్ 10 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, కట్ కాకుండా 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, 2 పాయింట్ సంథింగ్ రావచ్చు, 3 పాయింట్, ఇక్కడ నుంచి ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వచ్చే వాల్యూ ఎట్లుంటుంది అంటే మోర్ దాన్ 1 ఉంటుంది. మోర్ దాన్ 1, దీన్నే మనం ఇట్లా రాస్తాం, గ్రేటర్ దాన్ 1 అన్నది. అదే బిగ్ స్మాల్ బై బిగ్ అంటే 2/4 ఉంది, 0.5, 10/20 ఉంది. అట్లా పైన స్మాల్ నెంబర్ ఉండి కింద బిగ్ నెంబర్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని నంబర్స్ అన్నా ట్రై చేయి, అది కంపల్సరీ 0 పాయింట్ సంథింగ్ అని వస్తుంది. అవునా? అంటే ఇది లెస్ దాన్ 1 అన్నట్టు. లెస్ దాన్ 1, దీన్ని మనం ఇట్లా లెస్ దాన్ 1 అని రాస్తాం. ఇది ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు మనం నిన్నటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వెళ్దాం మళ్ళీ. వింటున్నా? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ దగ్గరికి పో. ఇదేంది, ABC అనుకుందాం. ఇప్పుడు దీనికి మనం చేస్తున్నాం అనుకుందాం, ఇది టీటా అనుకో. ఇది చూసుకుంటాను. ఇప్పుడు సైన్ టీటా చెప్పు. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై హైపోటెనస్. ఆపోజిట్ ఆఫ్ టీటా బై హైపోటెనస్ అంటే ఆపోజిట్ ఆఫ్ టీటా ఏముంది ఇప్పుడు, AB బై BC. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయి. తర్వాత ఇంకోటి, ఇది ఒక పాయింట్, ఇంకొక పాయింట్. ఇప్పుడు చెప్పడానికి అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పేదానికి బేసిక్స్ ఏంటంటే ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఏదవుతుంది, హైపోటెనస్. అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నదాన్ని హైపోటెనస్ అంటారు. ఆ హైపోటెనసే మనకు లాంగెస్ట్ సైడ్ అవుతుంది. లాంగెస్ట్ సైడ్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఆర్ డయాగోనల్ అని కూడా అంటాం. తర్వాత ఈ రెండిటితోని ఇప్పుడు అబ్జర్వ్ చేయి. ఇక్కడ AB, ఆపోజిట్ సైడ్ ఆఫ్ AB, టీటా ఈజ్ AB. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా ఈజ్ AB అయింది, హైపోటెనస్ BC అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఇది ఈ మూడిట్లో ఏదో AC అయింది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇవి 2 రాశాం కదా, ఈ 3 టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఏ టైప్ ఉంది ఇది చెప్పచ్చా, చెప్పరాదా? ఎట్లా చెప్పొచ్చు? స్మాల్ బై బిగ్ అని ఎందుకు ఉంది, ఈక్వల్ ఎందుకు లేదు, బిగ్ బై స్మాల్ లేదు? అది హైపోటెనస్. ఇది హైపోటెనస్ అన్నిటికంటే పెద్ద, ఈ మూడిట్లో పెద్దది హైపోటెనస్ ఉంటుంది. సో కింద హైపోటెనస్ పెట్టి పైన ఏదన్నా పెట్టు, పైన స్మాలే ఉంటుంది. సో స్మాల్ బై బిగ్ అన్నట్టు ఇండైరెక్ట్గా. స్మాల్ బై బిగ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇది
లెస్ దాన్ 1 అవుతుందా, గ్రేటర్ దాన్ 1 అవుతుందా, ఈక్వల్ టు 1 అవుతుందా? లెస్ దాన్ 1. సో సైన్ వాల్యూ ఎప్పుడు కూడా అంటే ఇది స్మాల్ బై బిగ్ అంటే లెస్ దాన్ 1, అవునా కదా? సో సైన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 అంటే 1 కన్నా తక్కువ ఉంటుంది. సిమిలర్గా కాస్ది కూడా తక్కువనే ఉంటుంది, ఎందుకంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. Hypotenuse. కింద హైపోటెనస్ ఉందంటే కథం లెస్ దాన్ 1 ఉంటుంది. మరి tan ఆపోజిట్ సైడ్ ఇంకా కింద ఏమో అడ్జసెంట్ సైడ్. అపోజిట్ అది ఎట్లా సైడ్ చెప్పగలం? ఏది అపోజిట్ బై అడ్జసెంట్? అపోజిట్ బై అడ్జసెంట్ ఇవి రెండు ఎట్లన్నా ఉండొచ్చు. అంటే రెండు ఇది hypotenuse కంటే చిన్నది. ఇప్పుడు చెప్తా. సిమిలర్లీ కాస్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఇది కూడా ఎట్లుంది, స్మాల్ హైపోటెనస్ ఆల్వేస్ బిగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ స్మాల్ సో ఇది దాని తర్వాత ఈక్వల్ టు 1 లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1. తర్వాత ఇది అయిపోయింది కదా. సో ఇవి రెండు క్లియర్. కాస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1, ఎందుకంటే కింద హైపోటెనస్ ఉంది కాబట్టి. డినామినేటర్లో బిగ్ నెంబర్ ఉందంటే కంపల్సరీ అది లెస్ దాన్ 1 అవుతుంది, 0 పాయింట్ సంథింగ్ అనే వస్తుంది. ఈక్వల్ అయితే 1 కూడా రావచ్చు. ఓకే. తర్వాత ఇటు చూడు, ఇటు చూడు. సింపుల్ ఉంది. ట్యాన్ ఇప్పుడు ట్యాన్ టీటా రాద్దాం. ట్యాన్ టీటా ఏమవుతుంది చెప్పు? ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. వెరీ గుడ్. ఆపోజిట్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ ఆఫ్ టీటా. అడ్జసెంట్ ఆఫ్ టీటా. ఆపోజిట్ అంటే ఇక్కడ ట్రయాంగిల్లో చూడు, ట్రయాంగిల్లో ఇది పెద్దగా ఉంటుందా ఇది పెద్దగా ఉంటుందా మనం చెప్పరాదు, అవును. కానీ ఇది మాత్రం కంపల్సరీ పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది బై ఇది ఉండొచ్చు. అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇట్లుంది, ఇది 3 ఇది 4 ఉంది నిన్న చేసిన లెక్కలో, ఇది 5 వస్తుంది. ఇది హైపోటెనస్ కాబట్టి కంపల్సరీ పెద్దగా ఉంటుంది. సో ఇది 3 ఇది 4 ఉంది, నేను ఇక్కడ 4 ఇక్కడ 3 రాసుకుంటే అది పెద్దగా ఉంది, ఇది చిన్నది. ఇదే పెద్దగా ఉంటుంది, కానీ ఇవి చేంజ్ అయినాయి అట్లాగన్నట్టు. ఇది 3 ఇది 4 ఉన్నా ఇది 5 ఉంటుంది, ఇది 4 ఇది 3 ఉన్నా కూడా ఇది 5 ఉంటుంది. సో ఇప్పుడు ట్యాన్కి అడ్జసెంట్ బై ఆపోజిట్ అన్నప్పుడు, అంటే సపోజ్ టీటా ఇక్కడ ఉందనుకో, ఇది టీటా అనుకుందాం. ఇట్లా ఉన్నప్పుడు అపోజిట్ బై అడ్జసెంట్ అంటే స్మాల్ బై బిగ్ వస్తుంది. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో బిగ్ బై స్మాల్ వస్తుంది అపోజిట్ బై అడ్జసెంట్ అంటే. సో ఇది బిగ్ బై స్మాల్ ఉండొచ్చు, స్మాల్ బై బిగ్ కూడా ఉండొచ్చు. అట్లాగే ఇంకొకటి కూడా ఉండొచ్చు. ఏంటి అంటే ఈ ట్రయాంగిల్లో ఇవి రెండు ఈక్వల్ ఉండేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది 4 ఇది 4 ఉందనుకో, ఇది √2 × 4 అనే వస్తుంది, అంటే 4√2 అనే వస్తుంది. అప్పుడు ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది 1 కూడా అవుతుంది. సో ట్యాన్ వాల్యూ అనేది బిగ్ బై స్మాల్ ఉండొచ్చు, ఈక్వల్ టు 1, స్మాల్ బై బిగ్ ఉండొచ్చు, ఆర్ ఈక్వల్ బై ఈక్వల్ కూడా ఉండొచ్చు. సో ట్యాన్ వాల్యూ ఎట్లుంటుంది? ట్యాన్ వాల్యూ కెన్ బి ఎనీ వాల్యూ. ట్యాన్ టీటా వాల్యూ కెన్ బి ఎనీ వాల్యూ, అంటే చిన్నగా ఉండొచ్చు, 0 కంటే పెద్దగా ఉండొచ్చు, 1 కన్నా చిన్నగా ఉండొచ్చు, ఏదన్నా రావచ్చు. నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా ఏదో ఒక ట్యాన్కి అది ఈక్వల్ అవుతుంది. సేమ్ ఇట్లా రివర్ అయితే ఇక్కడ కూడా చూడు, సైన్ దగ్గర, సైన్కి ఇప్పుడు చెప్పండి. సైన్ ఉంది, సైన్ టీటా ఆపోజిట్ బై హైపోటెనస్ రాసింది. సో ఇప్పుడు హైపోటెనస్ అంతా ఇది తీసుకోవచ్చు మనం. అంటే సపోజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం ఇట్లా, ఇది 3 ఉంది, ఇది 3 ఉంది, ఇది చేస్తే ఎంత వస్తుంది? 1 కాదు, అట్లా రాదు,
కానీ అట్లాంటి కేసు కూడా ఒకటి ఉంటుంది. అప్పుడు ఇక్కడ యాంగిల్ 0 అవుతుంది. ఎందుకంటే ఇగో తీసుకో చెప్తున్నా చూడు. ఇప్పుడు ఇది 3 ఉంది, ఇది 3 ఉంది. నువ్వు పైథాగరస్ థీరం అప్లై చేసినావు అనుకో, దీని లెంత్ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. 0 సెంటీమీటర్ అని వస్తుంది. 3 స్క్వేర్ ప్లస్ 0 హైపోటెన్ 3 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. అంతేనా కదా? ఇప్పుడు చూడు, కొంచెం విన్నట్టు అనిపిస్తే చెప్పబుద్ది. చెప్తున్నా తింటున్నా సార్. సో ఇప్పుడు ఇది టీటా అనుకుందాం, ఇది 90 అవుతుంది. ఇది 0 ఉందంటే ఇది ఎంత ఉంటుంది మరి యాంగిల్? అంటే ఇది 0 ఉందంటే ఈ సైడు రెండు కలుసుకొని పోతాయి. అవునా? అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉన్నట్టు? 0 డిగ్రీస్ ఉన్నట్టు. రెండు సైడ్స్ కలిసిపోతాయి, కోయిన్సైడ్ అయితే. కోయిన్సైడ్ అయినప్పుడు 0 యాంగిల్ ఉన్నట్టు కదా. అంటే sin 0 వాల్యూ ఓన్లీ లైన్ వస్తుంది సార్. లైనే వస్తుంది తెలుసు, చెప్తా అది తర్వాత. సో ఇప్పటికైతే విను. సో ఇప్పుడు ఈ యాంగిల్ కలుసుకపోయి ఇది 0 అయిపోయింది. సరే, ఈ సైడు కలుసుకపోతేనే కదా ఈ గ్యాప్ 0 ఉంటుంది. ఇది 0 ఉందంటే దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఆటోమేటిక్గా 0 ఉండాల్సిందే. సో అప్పుడు ఏమవుతుంది? sin 0 ఈక్వల్ టు ఆపోజిట్ బై ఇది అన్నప్పుడు సారీ ఇది sin θ ఈక్వల్ టు ఏమైంది? ఆపోజిట్ సైడ్ 3 ఉంది, హైపోటెనస్ కూడా 3నే ఉంది. సో 1 అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కూడా కావచ్చు. ఇది కూడా అంతే, ఆర్ ఈక్వల్ టు 1 కూడా కావచ్చు. 0 కూడా కావచ్చు. 0 అయినా కూడా అది లెస్ దాన్ 1 ఉంటుంది కాబట్టి దీంట్లోనే వచ్చేస్తుంది. sin 0 అయింది సార్ చెప్పలేడు 0 గురించి అనకు. లెస్ దాన్ 1 అంటే 0 కూడా లెస్ దాన్ 1 కదా. సో 0 కూడా వచ్చేసినట్టు దాంట్లో. ఇక్కడ కూడా అంతే, లెస్ దాన్ 1 ఉండొచ్చు. చెప్తున్నా, ఇది సైన్ వాల్యూ, ఇది sin θ వాల్యూ, ఇది cos θ వాల్యూ. నెక్స్ట్ సేమ్ దీనికి రివర్స్లో కూడా సైన్కి రెసిప్రోకల్ ఏమనుకున్నాం మనం? సైన్కి రెసిప్రోకల్. కొసికెంట్ అంటే ఏంటి? హైపోటెనస్ బై ఆపోజిట్. అంటే పైన పెద్ద నెంబర్ ఉంది, కింద స్మాల్ నెంబర్ ఉంది. సో బిగ్ బై స్మాల్. సో కంపల్సరీ అది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఇట్లాంటి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈక్వల్ అయ్యి 1 కూడా ఉండొచ్చు. అర్థమైంది? 0 సైడ్ ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటే సో అట్లా 1 కూడా ఉండొచ్చు, మోర్ దాన్ 1 ఉండొచ్చు. కానీ లెస్ దాన్ 1 మాత్రం ఉండదు. లెస్ దాన్ 1 ఉండదు. అట్లాగే సీకెంట్కి చూడు, కాస్కి రెసిప్రోకల్ ఏమవుతుంది? సీకెంట్ 1/cos ఈక్వల్ టు సీకెంట్ θ ఆర్ సెక్ θ అని కూడా అంటాం. సో సీకెంట్ θ వాల్యూ దీనికి రివర్స్లో అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ అనే వస్తుంది. సో హైపోటెనస్ పైన ఉంది, బిగ్గెస్ట్ సైడ్ పైన ఉంది, స్మాలెస్ట్ సైడ్ చిన్న. బిగ్ బై స్మాల్ అన్నప్పుడు కంపల్సరీ గ్రేటర్ దాన్ 1 వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఈక్వల్ కూడా రావచ్చు ఇట్లాంటి ట్రయాంగిల్ తీసుకుంటే. ఓకే, సో అట్లా. తర్వాత కాట్ వాల్యూ కూడా ఏమైంది? దీనికి రివర్స్, అపోజిట్ బై అడ్జసెంట్. సరే, అడ్జసెంట్ బై ఆపోజిట్. అప్పుడు సేమ్ చెప్పినాం, ఇక్కడ చెప్పినట్టే బిగ్ బై స్మాల్ ఉండొచ్చు, స్మాల్ బై బిగ్ ఉండొచ్చు, ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు రైట్ యాంగిల్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ఇది 3 తీసుకున్నాం, ఇది 3√2 θ. అపోజిట్ బై అడ్జసెంట్ అన్న 1, అడ్జసెంట్ బై అపోజిట్ అన్న 1. దీనికి ఆపోజిట్ స్మాల్ బై బిగ్ అయితే దీనికి ఆపోజిట్ కొసెకంట్కి బిగ్ బై స్మాల్. దీనికి కూడా ఆపోజిట్ స్మాల్ బై బిగ్ ఆర్ ఈక్వల్ టు, అదేనికి కూడా బిగ్ బై స్మాల్ ఆర్ ఈక్వల్ టు. ఇవి రెండు కాట్ ఇంకా tan రెండు ఈక్వల్. ఎట్లన్నా ఉండొచ్చు, బిగ్ బై స్మాల్ ఉండొచ్చు, స్మాల్ బై బిగ్ ఉండొచ్చు, ఈక్వల్ బై ఈక్వల్ కూడా ఉండొచ్చు. అర్థమైనాయి? సో ఇవి 3.
అసలు రికార్డింగ్ వస్తుందా మీరు వస్తారు దీన్ని పాజ్ ఎట్లా చేస్తాం అదే వస్తాను మరి ఏమో తర్వాత బ్రేక్ అయిపోతుంది. తర్వాత నిన్న చెప్పిన దాంట్లో టైప్ 3 ఇది కొంచెం మాడిఫికేషన్ అంటే యాక్చువల్లీ నిన్న చెప్పింది అంటే కొంచెం బుక్లో ఉన్నట్టు చేస్తే బాగుంటుంది. మేము నేర్చుకున్నట్టు చెప్పిన బుక్లో ఉన్నట్టు చెప్తాం. సో tan θ = 3/4 అని ఇచ్చాడు. ఫైండ్ ఏమన్నాడు, ఫైండ్ అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. అదర్ ట్రిగోనోమెట్రిక్ అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా రేషియోస్. ఇది క్వశ్చన్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా = 3. ఇప్పుడు tan θ = 3/4 అంటే ట్యాన్కి ఫార్ములా రాసుకో. సేమ్ ఇట్లాంటిదే మనం సర్ఫేస్ ఏరియాలో కూడా చెప్పినాం. ఏదన్నా వాల్యూ వచ్చిందంటే దానికి సంబంధించిన ఫార్ములా రాసేయాలి ఇమీడియట్. సో ట్యాన్కి ఫార్ములా ఏంటి ఇప్పుడు? ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా = 3/4. అయితే విను, 3/4ని మనం 3:4 అని కూడా రాయొచ్చు. అందుకే దీన్ని ట్రిగోనోమెట్రిక్ రేషియో అంటున్నాం. బైలో రాసినా కూడా రేషియో అనే అంటున్నాం, ఫ్రాక్షన్ అని చెప్తలేం. సో మనం రేషియోస్ అప్పుడు చెప్పుకున్నాం ఒకసారి. ఏమని? సపోజు A:B = 3:4 అని ఉందనుకో. ఓకే, అప్పుడు దీని నుంచి మనం ఏ వాల్యూ బి వాల్యూ ఎట్లా రాస్తాం? 3 అని 4 అని రాయం. ఏ వాల్యూ 3 అని బి వాల్యూ 4 అని రాయం. 3k 4k అని రాస్తాం, లేదంటే 3x 4x అని రాస్తాం. చెప్పిన ఇది ఇంతకుముందు. రేషియోస్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాల్యూస్ తీసుకోం మనం. నాకు యాంగిల్స్, లైన్స్ అండ్ యాంగిల్స్లో 3x లైన్స్ అండ్ 4:5 అట్లా చెప్పింది. అప్పుడు చెప్పిన కదా, అప్పుడు 3x 4x 5x తీసుకున్నాం. 3:4:5 ఉన్నప్పుడు 3x 5x 4x 5x అని యాంగిల్స్ తీసుకొని టోటల్ చేసినాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఆపోజిట్ సైడ్ 3, అడ్జసెంట్ సైడ్ 4 అని నిన్న తీసుకున్నాం. కానీ యాక్చువల్లీ మెథడ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ 3 అని తీసుకోకుండా 3x అని 3k అని తీసుకోవాలి. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా ఏమవుతుంది? 3k. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా 4k. హైపోటెనస్ ఏంది తెలీదు, ట్రయాంగిల్ డ్రా చేసుకో. ఇది థీటా అనుకో, ఇది రైట్ యాంగిల్. ఇప్పుడు థీటాకి ఆపోజిట్ 3k అన్నాం కదా, సో 3k అయింది. ఓకే, తర్వాత అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా 4k. సో ఇది అడ్జసెంట్, థీటాకి అడ్జసెంట్. ఇది కంపల్సరీ హైపోటెనస్ ఉంటుంది, తెలియదు ఇది. సో మనకు పైథాగరస్ థీరం ఏమంటాడు? హైపోటెనస్ స్క్వేర్ = side 1 square side 2 square. హైపోటెనస్ స్క్వేర్ = 3k whole square plus 4k whole square. హైపోటెనస్ స్క్వేర్ = 9k square. 4 4 16k square. హైపోటెనస్ కావాలి కాబట్టి బోత్ సైడ్ రూట్ చేస్తాం. సో √25k square. ఇది ఏమవుతుంది? 5 × 5 × k × k. డబుల్ ఉంటే ఒకసారి, డబుల్ ఉంటే ఒకసారి. సో హైపోటెనస్ ఈజ్ 5k. అది ఇక్కడ రాసుకుంటాం 5k అని. ఓకే, ఇప్పుడు అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నాడు. ఇప్పుడు అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంటే సైనా, కాసా, టానా అంటే ఈ టాన్ ఒకటి ఇచ్చాడు మనకు. టాన్ ఒకటి ఇచ్చి మిగిలిన అన్నీ అంటే మిగిలిన మొత్తం 6లో మిగిలిన 5 కనుక్కోవాలన్నట్టు.
సో Sine. ఇప్పుడు సైన్ ఫస్ట్ సైన్ ఈక్వల్ టు అపోజిట్ ఆఫ్ టీటా బై At hypotenuse. హైపోటెనస్ చేయాలి. Cos. అవన్నీ చేసి అపోజిట్ ఆఫ్ టీటా ఏమవుతుంది 3k బై 5k హైపోటెనస్ కేకే పోతే 3/5 ఉంటుంది. 4k. సిమిలర్లీ కాస్ టీటా 4k by టాన్ టీటా సీకెంట్ టీటా కొసికెంట్ టీటా అన్నీ చేసి ఓకే. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇది దాంట్లో ఉంది ఆ బుక్కి. ఇవి చేస్తాం సైన్ కాస్ టాన్ hypotenuse. సీకెంట్ కొసికెంట్. తర్వాత సార్ అవి ఏమంటారు? వీటిని ఇవన్నీ సీన్ సైన్ కాస్ టాన్ కాట్ ఎక్సైజ్ 11.1లో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది ఆల్రెడీ, చేయొచ్చు. ఇవన్నిటిని ఏమంటారు? సైన్ కాస్ టాన్ కాట్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటాం వీటిని. సైను కాసు టాను సీకెంట్ కొసికెంట్ కోటాంజెంట్ అన్నీ ఓకే. 6 నిన్న చెప్పుకున్నాం. ఆ 6ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నాం. తర్వాత ఇప్పుడు ఇన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇది చేయొచ్చు. 11.1లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చాడు. ఈ మూడు వాల్యూస్ రెస్పెక్టివ్లీ ఏబిబిసి సిఏ అంటే అదే లైన్లో తీసుకోవాలి. ఏ ఎయిత్ ఫస్ట్దేమో ఫస్ట్ది అన్నట్టు, సెకండ్ది సెకండ్ దాన్ని, థర్డ్ది థర్డ్ లెంత్ అన్నట్టు రెస్పెక్టివ్లీ. డయాగ్రామ్ డ్రా చేసుకుంటేనే వస్తాయి. ప్రతి ప్రాబ్లంకి డయాగ్రామ్ కంపల్సరీ. అర్థమైంది? వితౌట్ డయాగ్రామ్ ఏం చేయలేం మనం. తర్వాత ఇది ఇప్పుడు సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ పీక్యూ క్యూఆర్ ఇచ్చాడు, ఇంకొకటి మిస్ చేశాడు. సేమ్ దీనిలాగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 ఇచ్చాడు, ఇంకొకటి మిస్ అయింది. యాంగిల్ పి ఈక్వల్ టు 90, ఇది తప్పు పడ్డది యాక్చువల్లీ. క్యూ 90 కాదు, పి అనేది 90. యాంగిల్ పి 90 ఉన్నప్పుడు ఫైండ్ tan క్యూ అండ్ tan ఆర్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, పీక్యూఆర్ ఉంది కదా, పీక్యూఆర్ డ్రా చేసుకుంటాం, యాంగిల్ పి 90 పెట్టుకుంటాం. ఓకే. ఇవి వచ్చేస్తాయి. tan క్యూ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, కానీ మనకు ఇక్కడ హైపోటెనస్ వస్తుంది డయాగ్రామ్ డ్రా చేసుకుంటే. అడ్జసెంట్ సైడ్ లేదు ఎట్లా, లేదంటే ఆపోజిట్ సైడ్ లేదు. ట్రయాంగిల్లో 2 ఉన్నాయి దీనిలాగా. వెరీ గుడ్. పైథాగరస్ యూజ్ చేస్తే థర్డ్ సైడ్ వస్తుంది. అప్పుడు అపోజిట్ బై అడ్జసెంట్ అన్న, అడ్జసెంట్ బై ఆపోజిట్ అన్న ఏదంటే అది కనుక్కోవచ్చు. ఫస్ట్ 3 కనుక్కోవాలి, 3 కనుక్కొని ప్రొసీడ్ కావాలి. తర్వాత ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి బి ఈక్వల్ టు ఏ స్మాల్ బి ఇచ్చాడు. ఇక్కడ స్మాల్ బి అంటే ఏంది అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఓకే. విత్ రైట్ యాంగిల్ ఎట్ బి అంటే ఈ రైట్ యాంగిల్ ఎక్కడుంది, బి దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏ ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది, లేదంటే ఇక్కడ ఏ ఇక్కడ సి పెట్టుకునే ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా క్యూఆర్ అంటే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఏబి లెంత్ ఇంత, బీసీ లెంత్. ఏ ఈక్వల్ టు అని ఇచ్చాడు, స్మాల్ ఏలో ఇచ్చిండు. స్మాల్ ఏలు ఉన్నాయా అసలు ఇక్కడ? స్మాల్ ఏబీసీలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే ఈ క్యాపిటల్ ఏ ఉంది కదా, క్యాపిటల్ ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ ఉంటుంది. సో స్మాల్ ఏ 24 అన్నట్టు ఇప్పుడు చెప్తుంది. అర్థమైంది? క్యాపిటల్ ఏకి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ అవుతుంది. తర్వాత క్యాపిటల్ బికి ఆపోజిట్ స్మాల్ బి 25, క్యాపిటల్ సికి ఆపోజిట్ స్మాల్ సి. తెలీదు, ఎట్లా తెలుస్తుంది మరి? రెండు సైడ్లు ఉన్నాయి, ఇంకొకటి లేదు. ఒక సైడ్ ఇచ్చాడు, ఒకటి పైథాగరస్ యూజ్ చేస్తే సిఏ వస్తుంది.
ఎప్పుడు రెండు ఇచ్చి రెండు ఇచ్చి ఇంకొకటి లేకున్నా పైథాగరస్ గుర్తుపెట్టు. తర్వాత యాంగిల్ బీఏసి టీటా అన్నాడు ఇక్కడ, వింటున్నా? యాంగిల్ బీఏసి టీటా అంటే ఎక్కడ టీటా వస్తుంది ఇప్పుడు? బి దగ్గరనా, ఏ దగ్గరనా, సి దగ్గరనా? ఎప్పుడు కూడా ఇట్లా 3 అక్షరాలతో యాంగిల్ ఇచ్చినప్పుడు మిడిల్ది తీసుకుంటాం. లైన్స్ అండ్ 9th చెప్పాను ఆల్రెడీ. టీటా. సో ఇప్పుడు కాస్ టీటా అంటే ఏమవుతుంది? టీటా ఆపోజిట్ సైడ్ కాస్ టీటా, సైన్ టీటా కాదు, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ అంటే ఇది ఆపోజిట్ అయితే ఏబి, ఇది ఆపోజిట్ కాబట్టి ఇది యూజ్ చేయం. అడ్జసెంట్ ఏబి బై ఏసి, ఏసి, లేదంటే స్మాల్ సి బై స్మాల్ బి అని కూడా రాసుకోవచ్చు. ఇది వచ్చిన వాల్యూ బై ఇది చేస్తే కాస్ టీటా వాల్యూ వస్తుంది. ట్యాన్ టీటా కూడా అట్లాగే, ఆపోజిట్ అంటే ఇది ఉంటుంది, అడ్జసెంట్ అంటే వచ్చింది, పైథాగరస్ యూజ్ చేస్తే వస్తుంది సి వాల్యూ, అప్పుడు ట్యాన్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ కాస్ ఏ ఈక్వల్ టు 12/13. ఈ ఫార్ములా రాకపోయింటే ఇక్కడ ఏం రాకపోతున్నా, ఫార్ములాసే మెయిన్ అందుకు. కాస్ ఏ ఈక్వల్ టు 12/13. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ట్రయాంగిల్ ఇవ్వలేడు, రైట్ యాంగిల్ ఎక్కడుంది ఇవ్వలేడు, సైడ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అసలు. ఏం చేయాలి? కాస్ అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై, ఇందాక చెప్పాను, రెండు సైడ్లు సేమ్ ఇదే ప్రాబ్లం, రెండు సైడ్లు వస్తాయి మళ్ళీ, సేమ్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ కూడా చూడు, సైన్ ఇచ్చింది, ఇక్కడ టీటా ఇచ్చే బదులు అక్కడ ఏ అని ఇచ్చాడు. మనం ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి పేర్లు ఏం పెట్టుకోలేదు, జస్ట్ రైట్ యాంగిల్ పెట్టుకున్నాం, టీటా పెట్టుకున్నాం, చేసేసాం. సేమ్ అదే ప్రాబ్లం, 12K 13K అని తీసుకొని చేస్తాం. ఓకే, ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాం. అపోజిట్ సైడ్ ఆఫ్ ఏ ఏమో 12K అవుతుంది, హైపోటెనస్ ఏమో 13K అవుతుంది. పైథాగరస్ యూజ్ చేస్తే ఇంకొక అపోజిట్ సైడ్ వస్తుంది, అప్పుడు సైన్ కే, సైన్ ఏ, ట్యాన్ ఏ రెండు వచ్చేస్తాయి. ఇక్కడ 3 tan A = 4 అని ఇచ్చాడు. ఏం చేయాలి? ఇట్లా ఇస్తే చేయొచ్చు మనకు. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? 3 tan A అంటే ఇది లాగరిథం లాగా ఉంది సార్. లాగరిథం కాదు, tan A = 3 అటు పోతే 4/3. వెరీ గుడ్. దీన్ని 3ని ఇది మల్టిప్లికేషన్లో ఉంది, అటు పోతే డివైడ్ అవుతుంది. సో మళ్ళీ దీనిలాగా కన్వర్ట్ అవుతుంది. దీంట్లో అన్నత్తున్నాయి, అర్థమైంది? ఇది చెప్తా తర్వాత. కాట్ టీటా = 7/8. ఇది కనుక్కోమన్నాడు. ఎట్లా చేయాలి? ఏంది? కాట్ టీటా వాల్యూ ఇచ్చిండు, అవును, 1 + sin θ, ఇది మొత్తం కనుక్కోమంటుంది. కాట్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ ఒకటి, అపోజిట్ సైడ్ ఒకటి వస్తుంది. అప్పుడు అడ్జసెంట్ 7K, అపోజిట్ 8K, దాంతో చేస్తే హైపోటెనస్ వస్తుంది. అప్పుడు ఇది ఇక్కడ ఉన్న మనకి ఏమేమి కావాలనో సైన్ కాస్ సైన్ కాస్ కనుక్కొని 4/7 ఏదో వచ్చింది అనుకో. సపోజ్ 1 + 4/7, 1 - 4/7, ఇది ఒక 10/8 వచ్చింది అనుకో. 1 + 10/8, 1 - 10/8 అంతా వస్తుందని కాదు, ఎగ్జాంపుల్. దాన్ని ఎల్సిఎం చేసి, సింప్లిఫై చేసి, మల్టిప్లై చేసి, డివిజన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అదే దీని ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఇది సంథింగ్ ఏదో వాల్యూ వచ్చింది, 1+ ఆ వాల్యూ చేసి బై ఎల్సిఎం చేస్తే వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది చూడు, ఇది చెప్తే నీకు ఇక అన్నీ వచ్చేసినట్టు. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. ఇఫ్ అంటే రైట్ యాంగిల్ డ్రా చేసుకోవాలి ఇమీడియట్లీ, వితౌట్ డయాగ్రామ్ ఏం చేయలేము. ఇమీడియట్లీ డ్రా చేసుకున్నాం, రైట్ యాంగిల్ ఎటు బి పెట్టుకున్నాం. tan A = √3 అన్నాడు. tan A అంటే ఇక్కడ tan ఇది 2 ఇచ్చాడు, ఇక్కడ ఈ 2 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చిండు ఇండైరెక్ట్గా 4/3 అని. ఇక్కడ ఏం లేదు కదా. tan అంటే ఫస్ట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, కింద ఏం లేదు కాబట్టి 1 పెట్టుకున్నాం. వెరీ గుడ్. కింద ఏం లేదంటే అయ్యో ఏమి ఇవ్వలేదు అనుకో అవసరం లేదు, బై 1 పెట్టుకుంటే వచ్చేస్తుంది.
అప్పుడు ఇది √3k అవుతుంది, ఇది 1k, మిగిలినవి వచ్చేస్తాయి. వచ్చిన వాల్యూస్తోని ఏకు ఆపోజిట్ ఏది, ఏకు అడ్జసెంట్ ఏది చూసుకుంటా సైన్ ఏ కాస్ ఏ వాల్యూస్ కనుక్కోవాలి. సికి వింటున్నా, సికి ఆపోజిట్ వేరే ఉంటుంది, మళ్ళీ ఏకు ఆపోజిట్ ఉన్నదే సికి ఆపోజిట్ ఉండదు, తెలుసు కదా, చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసినట్టు. ఇది ఒకటి 6th ప్రాబ్లం చెప్తా, మిగిలిన ఇప్పుడు చెయ్యి. ఓకే, చూడు. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ acute angles such that cos A equal to cos x, then prove that angle A equal to angle x. ఎట్లా ప్రూవ్ చేస్తామంటే, ఫస్ట్ ఇది యాంగిల్ ఏ ఉంది, సో దీనికి సంబంధించి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాం. ఏమని, కాస్ కదా, ఏబిసి అని, ఎక్స్కి సంబంధించి XYZ అని డ్రా చేసుకున్నాం. ఇప్పుడు కాస్ ఏ వాల్యూ ఏమవుతుంది చూడు, కాస్ ఏ ఈక్వల్ టు, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ ఆఫ్ ఏ బై హైపోటెనస్. ఏకి అడ్జసెంట్ ఏది, ఇదా ఏబి బై హైపోటెనస్ ఏసి, ఇది హైపోటెనస్ 90 degreesకి ఆపోజిట్ది. దానికి కాస్ ఎక్స్ సేమ్ XY బై కాస్ ఎక్స్ ఈక్వల్ టు సేమ్ అడ్జసెంట్ ఆఫ్ ఎక్స్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఆఫ్ ఎక్స్ ఏమైంది, XY బై ZX, XY ఇది బై హైపోటెనస్ ZX. కానీ మనకి ఏమన్నాడు, కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అన్నాడు, అవునా? సో కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ గివెన్ దట్. Therefore, AB by AC is equal to XY వెరీ by గుడ్. AB by AC ఈక్వల్ టు XY by ZX. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై అవసరం లేదు, ఈ రెండు ఈక్వల్ అన్నాడు, కానీ దాని వాల్యూ ఎంతనో తెలుసా మనకు? తెలియదు. సో ఈ రెండిటి వాల్యూస్ సేమ్ ఉంటాయి. సో ఇది కే అయింది అనుకో, ఇది కూడా కేనే అవుతుంది. సో నేను ఈ రెండిటికి కలిపి కే, ఇది ఈక్వల్ టు కే, ఇది ఈక్వల్ టు కే సపరేట్గా రాసుకోవాలి కదా, రెండు రాస్తున్నా ఇప్పుడు. ఏమైంది, ఫస్ట్ ఈ రెండు తీసుకో, ఏబి బై ఏసీ ఈక్వల్ టు కే, ఏబి బై ఏసీ ఈక్వల్ టు కే తీసుకుంటే ఏబి ఏమవుతుంది, కే ఇంటూ ఏసీ. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ XY ఈక్వల్ టు XY బై ZX ఈక్వల్ టు కే అన్నప్పుడు XY ఏమవుతుంది, కే ఇంటూ ZX. పోతే విన్, అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ చూడు, ఏబి ఎంత ఉంది, కేఏసి, ఇది కే ఇంటూ ఏసీ, XY ఈక్వల్ టు కే ఇంటూ XZ, అంతేగా? ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి, ఏబి బై ఏసీ ఉంది, చెప్పండి. చెప్పండి సార్. చెప్తున్నా.
ఇప్పుడు బీసీ కనుక్కుందాం. ఇది లేదు కదా, బీసీ అనుకోవాలి. బీసీ ఇక్కడ వైజెడ్. బీసీ ఏమవుతుంది, బీసీ ఏమో ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అండర్ రూట్ పైథాగరస్ థీరంని మాడిఫై చేస్తే. ఓకే, డైరెక్ట్ రాస్తుంది. ఏబీ ఏమో అంటే సపోజ్ కేఏసీ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ కదా. సైడ్ 1 స్క్వేర్ని ఏమని రాయొచ్చు, ఇది ఇటు తీసుకెళ్తే హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ 2 స్క్వేర్ రూట్ వాల్నంటే స్క్వేర్ వాల్నంటే రూట్. ఇది డైరెక్ట్ ఇక్కడ రాసు. కాకపోతే ఏబీ ఈక్వల్ టు కేఏసీ, కానీ ఏబీ ఎంత, కేఏసీ కదా. సో రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ కేఏసీ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఏసీ స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే ఏసీ స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ అండర్ రూట్ ఏసీ ఇంటూ రూట్ 1 మైనస్ కే స్క్వేర్ అని రాసుకోవచ్చు. దీనికి స్క్వేర్ ఉంది కదా, బయట తీసుకుందాం. 1 మైనస్ కే స్క్వేర్ ఉంది కదా, కేఏసీ మైనస్ 1 రూట్ 1 అవుతుంది. ఇది మల్టిప్లికేషన్లో లేదు, మైనస్ ఉంది. 1 మైనస్ స్క్వేర్ ఇది కామన్ ఉంది కాబట్టి బయటికి వచ్చింది. ఇది ప్లస్ మైనస్లలో ఉన్నప్పుడు బయటికి రాదు కే. అర్థమైంది? అట్లా రావాలంటే రెండింటి దగ్గర కే ఉండాలి, అట్లా లేదుగా. నెక్స్ట్ ఇప్పుడు XY వచ్చింది కదా, మనకేం కావాలి, వైజెడ్ ఈక్వల్ టు సేమ్ ఇట్లాగే హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ 2 స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఏంది, ZX స్క్వేర్ మైనస్ సైడ్ 2 స్క్వేర్ ఇచ్చిన సైడ్ XZ స్క్వేర్, సారీ XY స్క్వేర్. సో ZX స్క్వేర్ మైనస్ KZX హోల్ స్క్వేర్. అప్పుడు కే స్క్వేర్ ZX స్క్వేర్ అని సపరేట్ చేసుకుంటాం. ZX స్క్వేర్ కామన్ వెళ్తుంది 1, ఇక్కడ కే స్క్వేర్ మిగులుతుంది. ZXని రూట్ బయటికి తీసుకుంటే స్క్వేర్ పోతుంది, 1 మైనస్ కే స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిటి రేషియో చేద్దాం. బీసీ బై వైజెడ్, ఇది బీసీ, ఇది వైజెడ్. ఇది నెంబర్ 1 అనుకో, ఇది నెంబర్ 2 అనుకో. 1/2 చేస్తున్నా ఇప్పుడు నేను. చేస్తే ఏమవుతుంది, ఏసీ రూట్ 1 మైనస్ కే స్క్వేర్ బై ZX రూట్ 1 మైనస్ కే స్క్వేర్. సో 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ అయింది. గుడ్. బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ZX. ఇది యాక్చువల్లీ వేరే చాప్టర్లో ఉంది. అంటే ఇట్లా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, 2 ట్రయాంగిల్స్. సరే ఇట్లా డ్రా చేసి ABC XYZ. ఇప్పుడు బీసీ బై వైజెడ్ అంటే సేమ్ పొజిషన్లో ఉన్నాయి చూడు, కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ నేర్చుకున్నాం. సేమ్ అట్లాగే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అన్నట్టు. ఇక్కడ చూడు, ఇది ఏసీ అంటే ఇది, ZX అంటే ఇది కూడా కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. ఇట్లా కరస్పాండింగ్ సైడ్స్ ఏవైనా 2 రేషియోస్ సేమ్ అయినాయి అనుకో 2 ట్రయాంగిల్స్లో, అప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అని రాయొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం కాంగ్రుయెంట్కి ఇట్లా రాస్తుంటుంది సింబల్, సర్వసమానం. ఇది అట్లా పోయింది. ఇది సిమిలర్కి. కాంగ్రుయెంట్కి మనకు 3-4 రూల్స్ ఉండే. సైడ్ యాంగిల్ సైడ్ రూల్, సైడ్ రూల్, యాంగిల్ సైడ్ యాంగిల్, RHS రూల్. అట్లాగే దీంట్లో కూడా రూల్ ఉంటుంది కొన్ని. అవి కూడా కొన్ని ఉంటాయి, కొన్ని చేంజ్ అవుతాయి. చెప్తారు ఆ చాప్టర్ వచ్చినప్పుడు.
సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇవి సిమిలర్ కాబట్టి యాంగిల్ 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 రూల్ ప్రకారం అన్ని యాంగిల్స్ సేమ్ ఉంటాయి. సైడ్ 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 ప్రకారం కరస్పాండింగ్ సైడ్స్ రేషియో సేమ్ ఉంటే యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. యాంగిల్స్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ యాంగిల్ ఏకి కరస్పాండింగ్ ఏది ఉంది, యాంగిల్ ఎక్స్. యాంగిల్ ఎక్స్ ఈక్వల్ ఉంటుంది. యాంగిల్ బీకి కరస్పాండింగ్ ఈక్వల్ ఉన్నప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి అట్లా. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ఎట్లా, బై యాంగిల్ 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 సిమిలారిటీ. ఓకే, యాంగిల్ 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 అసలు ఏం లేదు కదా. నువ్వు పోయింది 9th కాంగ్రుయెన్సీలో యాంగిల్ 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 ఉండదు, సిమిలారిటీలో ఉంటుంది. ఇది అందుకే చెప్తాను, సిమిలర్ ట్రయాంగిల్ సిమిలారిటీ కొన్ని చేంజెస్ ఉంటాయి. సిమిలర్ ట్రయాంగిల్ స్ట్రెంత్లో దీంట్లో యాంగిల్ 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 కూడా ఉంటుంది. నువ్వు అనుకునేది 9th కాంగ్రుయెన్స్, దాంట్లో యాంగిల్ 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 ఉండదు. అర్థమైందా? ఇవన్నీ చేసేయాలి.